మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను, ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు, ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి, దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారు. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లల యందు బుద్ధి బాగా ప్రచోదనమై వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు చక్కగా చదువుకునేటట్టుగా వాళ్ళలో ఉన్న తెలివి పైకి లేవాలి. ఈశ్వరుడు తెలివితేటలు ఇస్తాడు, కానీ ఎందుకు పిల్లలకి ఎక్కువ మార్కులు రావు కొంతమంది కంటే, వాళ్ళు చదివేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా దృష్టి లగ్నం అవ్వాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 శక్తి స్వరూపాలని ప్రతిరోజు పిల్లలు ఒకసారి నోటితో అనాలి. ఇంట్లో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆ నామాలు కానీ చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? నేను చెప్పట్లేదు. దుర్వాసో మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను, ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు, ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి, దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారనుకోండి, చెప్తూ ఉంటే ఒకవేళ భర్త గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతున్నా అమ్మవారు రక్షిస్తుంది, ఏమవదు, కాపాడుతుంది తల్లి. పసుపు కుంకాలు నిలబడతాయి. ఇంట్లో ఎప్పుడూ పసుపు కుంకాలు దానం చేసుకునే భాగ్యం కలుగుతుంది. జీవితాంతం కూర్చుని కుంకుమార్చన చేసుకునే అదృష్టాలు లభిస్తాయి. అవే అనకండి, నేను అంటాను, బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. ఈ యనమండుగురిని తలుచుకుంటే, యనమండుగురు ఎక్కడున్నారో తెలుసా అండి? మనకు బాగా దగ్గరలో దక్షారామ క్షేత్రంలో ఉన్నారు వీళ్ళు. అష్టమాతృకలు అంటారు, సప్తమాతృకలు, అష్ట బ్రాహ్మీమూర్తులు అంటారు వీళ్ళని. కానీ మీరు తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా, ఆడవాళ్లు పలికినా, మగవాళ్లు పలికినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భద్రం భక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్లు సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పినవో తెలుసా అండి? అమ్మవారే బ్రహ్మాది దేవతలతో, ఋషులతో వేరు వేరు సందర్భాల్లో చెప్పించింది. నేను ఇందాక మీకు చెప్పింది దుర్గా సప్తశతి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆర్యా ద్విషతి. ఇవన్నీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. తల్లి ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అవి చేస్తే మీరు రక్షింపబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత. అవి మీతో ఇవాళ చెప్పిస్తూ ఉండడానికి కారణం అది. లలితా సహస్ర ప్రవచనాంతర్గతంగా మీరు కూర్చుని దేవాలయంలో ఈ శ్లోకం చెప్తే అది మీకు రక్షణ కవచమై నిలబడిపోతుంది. అందుకే నేను ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్పిస్తున్నాను ఈ మాటలు. కాబట్టి అనండి, ఆ 8 శక్తుల పేర్లు అనండి. పిల్లలు ప్రతిరోజు అనాలండి. అసలు ఇవి సువాసిని ప్రతిరోజు అనాలి. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. అలాగే అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పించింది. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడితో ఒక శ్లోకం చెప్పించింది. అది ఏమిటో తెలుసా అండి?
జీవితాంతం ఏడేచేటట్టు చేయించగలిగినటువంటి మహాపాపం తరువుకొచ్చేస్తోంది అనుకోండి, అప్పుడు ఏ రూపంలో దుఃఖం వస్తుంది అంటే బిడ్డలకి ప్రమాదం వాటిల్లి బిడ్డలు శరీరం వదిలిపెట్టేస్తారు. కన్న తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. పిల్లల యొక్క బుద్ధి ప్రమాదకరమై తల్లిదండ్రులు ఏడవవలసిన రీతిలో ప్రవర్తించకుండా ఉండాలన్నా, మన అదుపాజ్ఞలలో అనగా మనం రోజు వాళ్ళని బుద్ధి చెప్పడానికి వీలు లేని రీతిలో వాడు ఎక్కడో ఉండి చదువుకుంటున్నాడన్నా, వాడు ఇక్కడ బయలుదేరి ఎక్కడికో ప్రయాణంతో వెడుతున్నాడు ఒక్కడే, వాడు రక్షింపబడాలి అని మీరు కోరుకున్నా, పిల్లలు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు పిల్లలు ఎక్కడో ఉన్నప్పుడు రక్షింపబడాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. అమ్మవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చదివితే పిల్లలు ఊరెడుతున్నా, పిల్లలు ఇంట్లోంచి బయటికి ఎడుతున్నా ఈ శ్లోకం చెప్పి మీరు ఒరే అమ్మవారికి నమస్కారం చేసేళ్ళంటే తల్లి రక్షిస్తుంది. ఇది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కీర్తించాడు. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. మీకు ఎక్కడో చెప్తాను నేను ఆఖ్యానం. సర్వదా సర్వదేశేషు, పిల్లలు యామర్లి నిద్రపోతూ ఉంటారు, ప్రమాదం వచ్చేస్తుంటుంది. సర్వదేశేషు, వెళ్ళకూడని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు, ప్రమాదం వచ్చేస్తుంది. పాతు త్వాం భువనేశ్వరి, అమ్మవాణ్ణి కాపాడు, అమ్మవాణ్ణి రక్షించు, దాన్ని రక్షించు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఈ శ్లోకాన్ని చెప్తే పిల్లలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. దీన్ని ప్రతిరోజు మనం చెప్పవలసి ఉంటుంది. పిల్లల క్షేమం అక్కర్లేదన్న వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉంటారండి? కాబట్టి చక్కగా మీరందరూ చెప్పండి, సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. దేవీ పురాణం అని ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథం ఎప్పుడైనా మీరు చదివితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి అందులో. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మీరు చూస్తే ఏమిటా మన గొప్పతనం అనిపిస్తుంది. మనిషి గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? మనం ఏమంటాం? మనం అన్ని చూడగలమండి, మనం అన్ని చెయ్యగలమండి అంటాం. ఆ స్తోత్రంలో అమ్మవారి మాహాత్యం చెప్తూ కొన్ని మాటలు చెప్తారు. రాత్రి మాత్రమే చూస్తాయి కొన్ని ప్రాణులు. ఆ గబ్బిలం ఉందనుకోండి, గబ్బిలం పగటిపూట చూడలేదు, అందుకే చెట్టు కొమ్మలకి రెక్కలు కట్టుకు పడుకుంటుంది. కేవలం పగటిపూట మాత్రమే చూస్తాయి కొన్ని ప్రాణులు. కాకులు కానీ మనుష్యులు కానీ ఉన్నారనుకోండి, పగలే చూస్తారు, రాత్రి అయితే చూడలేదు. ఇంకా రాత్రి అయిందనుకోండి బాగా చూస్తాయి కొన్ని ప్రాణులు, గుడ్లగూబలు లాంటివి, అవి చీకట్లో బాగా చూస్తాయి. పగలు రాత్రి కూడా సమానంగా చూస్తాయి కొన్ని ప్రాణులు. పిల్లి ఉందనుకోండి, పగలు ఎంత బాగా చూస్తుందో రాత్రి కూడా అంత బాగా చూస్తుంది. మీరు కొన్నిటి యందు పరిమితులు ఉన్నాయి, మీకన్నా కొన్ని కొన్ని విషయాల్లో గొప్పతనం ఉన్నటువంటి ఉపాధులు ఉన్నాయి. మీరు గుర్తించండి. అన్నిటికన్నా గొప్పది చూపండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. అన్నిటికన్నా గొప్పది కన్నైతే, అన్నిటికన్నా గొప్పది చూపైతే, ఆ చూపు మీకన్నా బాగా రాత్రి పగలు చూడగలిగిన ప్రాణులున్నాయి. కానీ ఆ ప్రాణి యొక్క దర్శనమే దుశ్శకునం. పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అయ్యో పిల్లి ఎదురొచ్చింది ఏమిటండి అంటాం. అదే ఒక సుమంగళి ఎదురొచ్చింది అనుకోండి, ఈవిడ రాత్రులు చూడలేదండి అనం, పరమ పవిత్రమైన ఎదురు బయలుదేరండి అంటాం. మనిషికి ఎక్కడొచ్చింది ఈ గౌరవం? మిగిలిన ప్రాణుల కన్నా మనిషి ఎన్నో ప్రాణులతో ఎన్నో రకాలుగా పోల్చి చూస్తే ఎన్నో ప్రాణుల కన్నా ఎన్నో వైవిధ్యాలుగా మనుష్యుడు తక్కువ. అయినా మనిషికి గొప్పతనం ఎక్కడిది అంటే, మనిషి సత్యము తెలుసుకోగలడు. అసలు తానెవరు, ఆత్మ ఏది తెలుసుకోగలిగిన శక్తి ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే. ఇది తెలుసుకున్న తర్వాత మనుష్యుడు ఏం చేస్తాడో తెలుసా అండి? అంతటా ఆత్మనే చూస్తాడు. అప్పుడు ఆయన దేన్ని చెనకడానికి ఇష్టపడడు.